అది సార్ జరిగింది. అర్చన హత్యకి మా బావగారికి ఎటువంటి సంబంధం లేదు సార్. మీరే ఎలాగైనా సరే ఈ కేసు నుంచి మా బావగారు బయటపడేలా చేయాలి, నిర్దోషిగా నిరూపించాలి. మిస్టర్ గోవిందం, ఏ కేసులో అయినా కోర్టుకు కావాల్సింది నిజాలు మాత్రమే కాదు, వాటిని నిరూపించే సాక్ష్యాలు కూడా. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంతో పక్కాగా ప్లాన్ చేసి కావాలనే మీ బావగారిని ఈ కేసులో ఇరికించినట్టు కనిపిస్తోంది. చెప్పాను కదా సార్, ఇదంతా సౌందర్య చేసిన కుట్ర, ఎంతో తెలివిగా ఆడించిన నాటకం. అమాయకురాలైన అర్చన్ని అన్యాయంగా బలి తీసుకుంది, దొంగ సాక్ష్యాల్ని సృష్టించి ఇప్పుడు మా బావగారిని ఉరుకమ్మ ఎక్కించాలని ప్రయత్నిస్తుంది. అలా అని మనం కోర్టులో నిరూపించడం చాలా కష్టం. అవును, ఈ కేసులో అర్చనని హత్య చేయించింది మీ బావగారు అనడానికి ముఖ్యమైన సాక్ష్యం ఆ కిరాయి హంతకుడు మస్తాన్. మస్తాన్ అప్రూవర్గా మారి తనకు డబ్బిచ్చి ఈ హత్య చేయించింది ఈ రాంప్రసాదే అని జడ్జి గారి ముందు చెబితే అదంతా అబద్ధమని మనం నిరూపించడానికి ఒక్క ఆధారమూ లేదు. ఉంది లాయర్ గారు, పోలీసులకు దొరక్కముందు మా బావగారి చేతిలో తనులు తిన్న ఆ కిరాయంతకుడు మస్తాన్ గాడు తన చేత ఈ హత్య చేయించింది ఆ సౌందర్య అన్న నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని మా బావగారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్పెక్టర్తో కూడా చెప్పారు. ఆ ఇన్స్పెక్టరే ఈ కేసును తారుమారు చేసింది. డబ్బు కమ్ముడుపోయి ఒక దోషిని నిర్దోషిగాను ఒక నిర్దోషిని దోషిగాను నిరూపించడానికి ప్రయత్నించాడు. అంటే మా బావగారికి అన్యాయంగా శిక్ష పడుతూ ఉంటే నిస్సాయంగా చూస్తూ ఉండిపోవాలా? చెప్పండి లాయర్ గారు, చెప్పండి. ఆ కుటుంబం మొత్తం సర్వనాశం కావటానికి, ఇన్ని ఘోరాలు జరగటానికి గల కారణం ఆ రాక్షసి సౌందర్యం. ఆ రాక్షసి చేసిన పాపాలకి శిక్షను అనుభవించి తీరాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీకెంత ఫీజు కావాలన్నా నేను ఇస్తాను. భూస్థాపితమైన ఆ సాక్ష్యాల్ని తవ్వి తీస్తారో, పేరు మోసిన క్రిమినల్ లాయర్గా మీకున్న అనుభవాన్నంతా రంగరిస్తారో మీ ఇష్టం. మా బావగారు నిర్దోషిగా బయటికి రావాలి, మళ్ళీ అందరి ముందు సగర్వంగా తలెత్తుకుని తిరగాలి. ఓకే ఓకే, మీ ఆవేశం నాకు అర్థమైంది. అలాగే మీ బావగారిని నిర్దోషిగా నిరూపించే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ లాయర్ గారు. ఇట్స్ ఓకే. అమ్మా, అమ్మా, నాన్న, నాన్న, అమ్మా. కృష్ణ, కృష్ణ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అమ్మా, అమ్మా, ఎవరు కనిపించరేంటి? అడిగేది నిన్నే. అమ్మవాళ్ళేరి? ఏంటి కృష్ణ, ఎదురుగా నేనుంటే నన్ను పట్టించుకోకుండా? సౌందర్య, పేపర్లో వచ్చింది నిజమేనా? ఓ, అది చూసొచ్చావా? నా కోసం కాదన్నమాట. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. పేపర్లో వచ్చింది నిజమేనా? నన్ను అడుగుతావెందుకు? చదివే ఉంటావు కదా పూర్తిగా. చదివాను కాబట్టే ఉన్నపాళంగా వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చాను. ఏంటి సౌందర్య, ఏంటా ఘోరం? అన్నయ్య వదిన్ని హత్య చేయించారు. అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన చనిపోయిన అర్చన తిరిగి రాదుగా. సౌందర్య, నువ్వు పేపర్లో చదివింది, నేను చెప్పింది అక్షరాల నిజం. ఎందుకు? అర్చన మరో పెళ్లి చేసుకోబోతున్నందుకు.
ఏంటి వదినా? ఆ బావగారిని వదిలేసి వెళ్ళిపోయింది. మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. దాంతో బావగారు ఆవేశంతో అర్చన్ని హత్య చేయించారు. నో! నువ్వు నో అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. బావగారి సంగతి నీకు తెలుసు కదా. అనుమానం అనే పచ్చకామెర్ల రోగి, కట్టుకున్న దాన్ని కాల్చుకొని తినే శాడిస్ట్. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పేదంతా నిజమే కృష్ణ. బావగారు తనకి దక్కని అర్చన ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకున్నారు. నిర్దాక్షిణ్యంగా హత్య చేయించారు. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ బాధను తట్టుకోలేక మీ అమ్మా నాన్న కలతపడి మనసు చెడి నాతో మాట మాత్రమైనా చెప్పకుండా లల్లిని కూడా తీసుకొని ఎటో వెళ్ళిపోయారు. ఇదేంట్రా భగవంతుడా ఇలా జరిగింది అని కుమిలిపోతూ, లంకంతా ఈ ఇంట్లో ఒంటరిగా నేనుంటే లక్కీగా నువ్వు తిరిగొచ్చావు. రా కృష్ణ, ఎప్పుడనగా తిన్నావో ఏంటో నా చేత్తో వేడి వేడిగా తినిపిస్తాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది. చెప్పిందంతా కృష్ణ నమ్మినట్టేనా? నమ్మకేం చేస్తాళ్లే. అన్నపూర్ణ, క్యారేజ్ రెడీ చేసావా? స్కూల్ టైం అవుతోంది. చేశానండి. ఇది మీకు, ఇదేమో లల్లికి. అమ్మా లల్లి, నేను పాలిష్ చేస్తాను, ఇవ్వమ్మా. పర్వాలేదు తాతయ్య, నాకు అలవాటైపోయింది. చూశావా అన్నపూర్ణ, ఇంత చిన్న వయసులోనే కష్టాలన్నీ నాకు అలవాటైపోయాయని ఎంత అమాయకంగా చెబుతోందో. ఏమండి, అవును అన్నపూర్ణ, ఆడది తప్పు చేస్తే ఆ ఇంటి పరువు మాత్రమే పోతుంది. అదే మగాడు తప్పు చేసి వ్యాపారంలో నష్టం వస్తే ఆ కుటుంబం మొత్తం విధిన పడుతుందని చెప్పడానికి గొప్ప ఎగ్జాంపుల్ని నేనే కదూ. ఏమండి, ఎందుకలా పదే పదే మిమ్మల్ని మీరే నిందించుకుంటారు? లాభాల్లో ఉన్నప్పుడు మేమడక్క ముందే అన్నీ తెచ్చిచ్చేవారు. నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మేమేమాత్రం సర్దుకోలేమా? లేదన్నపూర్ణ, అన్నీ ఉన్నప్పుడు
డబ్బులో మునిగి తేలుతున్నప్పుడు ఈ రోజు గురించి ఆలోచించాను కానీ రేపటి గురించి ఆలోచించనే లేదు. అదే ఇన్నేళ్ల అనుభవం కూడా అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ తప్పుకు తగిన ఫలితాన్ని నాతో పాటు మీరు కూడా అనుభవిస్తున్నారు. కానీ బ్యాక్ టు స్క్వేర్ వన్, భూమి గుండ్రంగా ఉందన్నట్టు నా ప్రయాణాన్ని పోరాటాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను. ఏమండి, ఏమిటి అన్నపూర్ణ, మన కొత్త సంసారానికి కావలసిన వస్తువులన్నీ లక్ష్మీ పుణ్యమా అని అప్పు చేసి మరీ కొన్నాం కదా, ఇంకా ఏమైనా కావాలా? అది కాదు, మరి అది చేసిన అప్పు తీరేదాకా నేను కూడా మళ్ళీ ఏదైనా పని చేస్తే బాగుంటుందని. వద్దన్నపూర్ణ, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడిందే చాలు. ఇకనైనా నువ్వు రెస్ట్ తీసుకుంటేనే మంచిది. అది కాదండి. ప్లీజ్ ఇంకేం మాట్లాడకు. నీకు గుర్తుందా, మనకు పెళ్ళైన కొత్తల్లో నేను ఇలాగే ఆఫీసు బయలుదేరేవాడిని. నువ్వు చిరునవ్వుతో ఎదురొచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని పంపించేదానివి. ఇప్పుడు కూడా అదే చిరునవ్వుతో నన్ను పంపిస్తే కండలు కరిగిపోతున్న కొండలను కూడా పిండి చేసేస్తాను. తాతయ్య, నువ్వు కొండల్ని పిండి కొడితే నేను పుస్తకాలతో కుస్తీ పెడతా. భలే వాళ్ళే, తాత మనవరాళ్ళు ఇద్దరే. అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలి నానమ్మా? ఇంకా తాత మనవరాలేంటి? గ్రాండ్ ఫా గ్రాండ్ అనాలి. కరెక్ట్. డబుల్ కరెక్ట్. గ్రాండ్ పా గ్రాండా, మధ్యలో గ్రాండ్. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. కృష్ణ, 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 బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఇవాళే. చూసావు కృష్ణ, నువ్వు లేనప్పుడు ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో. అర్చన బతుకు ఇలా ఊహించని మలుపులు తిరిగి అర్ధాంతరంగా ముగిసిపోవటం, తన భార్యను తనే హత్య చేశాడని పోలీసులు బావని అరెస్ట్ చేయటం, ఇదంతా అన్యాయం, దారుణం. గోవిందం, నిన్నొక మాట అడగనా? అడుగు కృష్ణ. అర్చన మరో పెళ్లికి సిద్ధపడిందా? అది చెప్పు. అది అసలేం జరిగిందంటే కృష్ణ, గోవిందం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా ఒకే ఒక మాటలో చెప్పు. అర్చన మరో పెళ్లికి సిద్ధపడ్డం నిజమేనా? నిజమే. మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. దాంతో బావగారు ఆవేశంతో అర్చన్ని హత్య చేయించారు. నువ్వు నో అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. బావగారి సంగతి నీకు తెలుసు కదా.
అనుమానం అనే పచ్చ కామెర్ల రోగి, కట్టుకున్న దాన్ని కాల్చుకొని తినే శాడిస్ట్. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? కృష్ణ, నువ్వు లేనప్పుడు ఇక్కడ ఏం జరుగుంటుందో ఇప్పుడు నీకు మొత్తం అర్థమై ఉంటుంది. ఇక నీ వాళ్ళ కోసం నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఎక్స్క్యూజ్ మీ, రామ్ ప్రసాద్. కృష్ణ, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? నీకోసం అమ్మా నాన్న ఎంతగా బాధపడుతున్నారో తెలుసా? మాట్లాడవేంట్రా? ఎందుకు చేసావు ఈ పని? కృష్ణ, చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? తాళి కట్టిన భార్యని, అచ్చనని అమానుషంగా హత్య చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? కృష్ణ, అంటే నువ్వు నన్ను... నువ్వు మారలేదు. కనీసం నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు మారతావు అనుకున్నాను. కానీ నీలో శాడిస్ట్ అలాగే ఉన్నాడు. కృష్ణ, ఛీ! ఇంకా నటించాలని చూడకు. కృష్ణ ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. వద్దు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నేను ఈ హత్య చేయలేదు అంటావు, నేను నిర్దోషిని అని నమ్మమంటావు, అంతేగా? నువ్వేంటో, నీ అసలు రూపమేంటో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు. వదినికి మరిదికి రంకు కట్టిన గొప్ప అన్నయ్యవి కదా. కట్టుకున్న ఆడదాన్నే నీచంగా అనుమానించే గొప్ప భర్తవి కదా. నిన్ను నమ్మి నీకు భార్యగా వచ్చిన ఆడదాన్ని 4 గోళ్ల మధ్య చిత్రహింసలు పెట్టి నరకాన్ని చూపించిన శాడిస్టివి నువ్వు. అలాంటి నువ్వు నీకు దూరంగా పారిపోయిన అర్చన ఎక్కడో చోట కాస్త ప్రశాంతంగా ఉంటే నువ్వు ఓచుకోగలవా? నీతో గడిపిన పీడకల లాంటి జీవితాన్ని మర్చిపోయి తనను ఆదరించిన మరో మనసున్న మగాడితో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే నువ్వు సహించగలవా? శాడిజం నీ రక్తం అణువణువులోనూ నరనరాల్లోనూ పైకి కనిపించని భయంకరమైన శాడిజం ఉంది. ఆ శాడిజంతోనే అర్చన మరో పెళ్లికి సిద్ధపడిందని తెలిసి కసితో కక్షతో పథకం ప్రకారమే ఆమెను బలి తీసుకున్నావు. నో, నేను చేయలేదు. నువ్వే ఈ హత్య చేశావు. నో నో. ఛీ! నీలాంటి నరరూప రాక్షసుని నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీది ఒక బతికేనా? మిస్టర్ రామ్ ప్రసాద్, నిజంగా దేవుడనేవాడు ఉంటే నువ్వు ఈ కేసులోంచి తప్పించుకోలేవు. అర్చన లాంటి అమాయకురాలి జీవితాన్ని బలి తీసుకున్న నేరానికి నువ్వు అనుభవించే తీరుతావు. శిక్ష, ఉరి శిక్ష.